Many people lose blessings not because of enemy, but because of the poor stewardship. చాలా మంది ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి కారణం శత్రువు కాదు కానీ సరిగ్గా నిర్వహించలేకపోవడాన్ని బట్టి. శత్రువు మీద నెట్టకండి. ప్రతి ఒక్కటి మీరు శత్రువు మీద నెట్టకండి. శత్రువు కాదు, బికాస్ ఆఫ్ యువర్ పోర్ స్టీవర్షిప్. చాలా బలహీనమైనటువంటి గృహ నిర్వాహకత్వాన్ని బట్టి, దాన్ని బట్టి, నీ అజాగ్రత్తను బట్టి, నీ కేర్లెస్నెస్ బట్టి, we will always keep blaming the devil for what discipline would have corrected. ఏ విషయంలో అయితే మనం సరి చేసుకోవాలో ఆ విషయంలో మనం ఎప్పుడు అపవాదిని నిందిస్తుంటాం. మన క్రమశిక్షణ ద్వారా లేదా మనను మనం చూసుకుంటూ మనం ఏ విషయాలు అయితే సరి చేసుకోవాలో చూడు, అవి చూసుకోకుండా ప్రతిదానికి కారణం మనము అపవాదిని వెతుకుతాం అన్నట్టు. అపవాది దీనికి కారణం కాదు, అపవాది కారణం కాదు. దానికి నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేయడం, నువ్వు దాన్ని చూసుకోకపోవడం, నువ్వు దాన్ని కరెక్షన్ చేసుకోకపోవడం, నువ్వు దాంట్లో నీవు ఇది నా ఫాల్ట్, ఇది నేను చేసిన పొరపాటు, ఇది నా అలవాటు అని నువ్వు చూసుకోకపోవడము, దాంట్లో నువ్వు ప్రతిదీ నువ్వు అపవాది మీదే వేస్తున్నావు. యు ఆర్ బ్లేమింగ్ ద ఎనిమీ. దాని రీజన్, దాని కాజ్ నువ్వు. ఎవ్రీ బ్లెస్సింగ్, నువ్వు ఏ ఆశీర్వాదం కొరకైతే నువ్వు అడుగుతున్నావో, ఏ ప్రేయర్ లిస్ట్ అయితే నీకున్నదో, ప్రతి దీవెనకు ఒక బాధ్యత అనేది ఉంటుంది. దేవుడు ఇంకొక బ్లెస్సింగ్ ఇవ్వకంటే ముందు ఈ బ్లెస్సింగ్ అటాచ్ చేసిన బాధ్యతను చూస్తాడు దేవుడు. ఎవ్రీ బ్లెస్సింగ్ అటాచెస్ ఏ రెస్పాన్సిబిలిటీ, క్యారీస్ ఏ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఆశీర్వాదానికి ఒక బాధ్యత ఉంటుంది. ఇంకొక బ్లెస్సింగ్ కావాలి అని అంటే ఈ బ్లెస్సింగ్ ఉన్న అటాచ్ అయిన ఈ బాధ్యతను దేవుడు చూస్తాడు, ఈ రెస్పాన్సిబిలిటీ చూస్తాడు. ఇది సరిగా లేకపోతే యు కాంట్ రిసీవ్ ద సెకండ్ బ్లెస్సింగ్. రెండవ ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. He will not bless what you refuse to manage. ఏదైతే నిర్వహించడం లేకపోతున్నావో దాన్ని దేవుడు ఎప్పుడు ఆశీర్వదించాడు. Prayer cannot override the carelessness. నిర్లక్ష్యాన్ని ఎప్పుడు కూడా ప్రార్థన అనేది దాన్ని రిప్లేస్ చేయదు. కేర్లెస్నెస్ అంటే కేర్లెస్నెస్. నువ్వు 100 రోజులు ఉపవాస ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన వినడు, నీ కేర్లెస్నెస్ చూస్తాడు దేవుడు. నీ కేర్లెస్నెస్ చూస్తాడు దేవుడు. ఏది చూస్తాడు? నువ్వు ప్రార్థన ఉన్నది, ఇక నీ అవిధేయత ఉంది. దేవుడు చూసేది అవిధేయత. ఇక్కడ ప్రార్థన ఉన్నది, నీ కేర్లెస్నెస్, అది చూస్తాడు దేవుడు. సో వాట్ గాడ్ లుక్స్, అది చూడండి ఒకసారి.